నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. పాఠశాల విద్యను ప్రోత్సహించేలా అందిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డులు ఒక గౌరవమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. జీజీహెచ్ ఆడిటోరియంలో కలెక్టర్, ప్రజాప్రతినిధులు అవార్డు ప్రదానం. ఒంగోలు ఇందిరమ్మ గృహాల వద్ద గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 40 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్న అధికారులు. జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంటరీ రైటర్స్ పెన్ డౌన్. తమ జీవనాన్ని దెబ్బతీసే 396 జీవో రద్దు చేయాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రోత్సహించేలా అందిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డు ఒక గౌరవమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఆ అవార్డు అందుకున్న విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. 10 ఇంటర్ ఫలితాల్లో షైనింగ్ స్టార్స్గా ఎంపికైన 191 మందికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రతో కలిసి నగదు ప్రోత్సాహకాలు ఎమ్మెల్యే అందజేశారు. షైనింగ్ స్టార్స్గా 191 మంది విద్యార్థులు ఎంపిక కావడం వెనుక వారి తల్లిదండ్రులు, గురువుల కృషి ఎంతగానో ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. మీకు వచ్చిన మార్కులు, క్రమశిక్షణ చూసి విద్యాశాఖ షైనింగ్ స్టార్స్గా ఎంపిక చేసిందన్నారు. సమాజంలో ఆస్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, కానీ విద్యను పోగొట్టుకున్న వారు లేరన్నారు. మీ చదువు కోసం, భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా 35,000 కోట్ల బడ్జెట్ను విద్యాశాఖకు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. పేద పిల్లలు పనులకు వెళ్లకుండా చదువుకోవాలన్న ఉద్దేశంతో తల్లికి వందనం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. చదువుకు పేద, ధనిక అనే తేడా ఉండదని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. కష్టపడి చదివితే మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. మంత్రి నారా లోకేష్ షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్షిను ఏ విధంగా చూసుకుంటున్నారో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను చూసుకుంటున్నారని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. చదువులో టాపర్స్గా నిలిచిన వారిని షైనింగ్ స్టార్స్తో ప్రోత్సహించి నగదు బహుమతులు అందిస్తున్నారన్నారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. సక్సెస్ అనేది ఇంతటితో ఆగకూడదని, ఉన్నత స్థాయికి చేరుకునే వరకు కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులు, గురువులను జీవితంలో మర్చిపోకూడదని కోరారు. సమాజంలో మంచి స్థానానికి వెళ్లాలంటే ప్రభుత్వం, తల్లిదండ్రులు, గురువుల పాత్ర ఎంతో ఉంటుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ మూడింటిలో సమన్వయం లేకుంటే నష్టం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 20 లక్షల రూపాయలు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతిలో తనకు యావరేజ్ మార్కులు వచ్చాయని, తన తండ్రి తనను ఏమనకుండా పొలానికి తీసుకువెళ్లి వదిలిపెట్టి వెళ్లేవారన్నారు. అక్కడ ఎండ వాతావరణం చూసి తాను కసిగా చదివినట్లు చెప్పారు. డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్, పీజీలో గోల్డ్ మెడల్ సాధించి ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. మీరంతా బాగా చదువుకొని చరిత్ర పుటల్లో నిలవాలని ఆకాంక్షించారు. డిఈఓ రేణుక, ఇంటర్ బోర్డు అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. ఎవరైతే షైనింగ్ స్టార్స్ సెలెక్ట్ అయ్యి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రైజ్ తీసుకొచ్చినటువంటి 191 విద్యార్థులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకించి వాళ్ళ తల్లిదండ్రులకి నేను మరోసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంది కాబట్టి వీళ్ళు ఇంత దూరం వచ్చారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు విద్యార్థులు పాటిస్తారో ఖచ్చితంగా కూడా ఒక మంచి పొజిషన్స్కి వెళ్తారు. దాంట్లో ఈరోజు దగ్గర 28,438 మంది విద్యార్థులు రాస్తే దాంట్లో మన జిల్లాలో 191 మంది మిమ్మల్ని వరకు సెలెక్ట్ చేశారంటే అదొక మీకు ఒక రెస్పెక్ట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 20,000 రూపాయల నగది, అదేవిధంగా ఒక సర్టిఫికేట్ ఇస్తుందంటే దానికి చాలా విలువ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీంతో మిగతా విద్యార్థులు కూడా ఒక స్పోర్ట్గా తీసుకుంటారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి మిగతా తల్లిదండ్రులు కూడా ఒక విధమైన పిల్లలను కూడా ఒక డిసిప్లైన్లో వాళ్ళని చదివించే మార్గంలో నడిపిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి చూసినప్పుడు
మనకి దగ్గర 2023లో 73% పాస్ అయింది, 2024లో 91, అదేవిధంగా 25లో 85%, ఈ ఇయర్ 90% పైన పాస్ అవుట్ అయ్యారు. అదేవిధంగా మన సప్లిమెంటరీ కూడా మొత్తం పాస్ అయ్యి 99% వరకు మన జిల్లాలో అందరూ కూడా పాస్ అయ్యారంటే దానికి మన విద్యాశాఖ అధికారులకి, టీచర్స్కి, అదేవిధంగా ప్రిన్సిపాల్స్కి, మన కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ ఎవరికైనా కానీ లైఫ్లో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలివి అనేది ఎవరి సొత్తు కాదు, అందరికీ తెలివి ఉంటుంది. గట్టిగా చదువుకుంటే ఎక్కడైనా మనము కష్టపడి చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు. వేరే దాంట్లో మనకు డబ్బులు కావాలి, మీరు మంచి రైతులు కావాలంటే 100 ఎకరాలు కావాలి, అది ఎవరికి ఉండదు. ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలంటే డబ్బులు కావాలి, అది అందరికీ ఉండదు. కానీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ఎక్కడైనా చదువుకున్నా మీరు కష్టపడితే మీరు లైఫ్లో పైకి వచ్చేది ఎడ్యుకేషన్ ద్వారా అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు గుర్తుపెట్టుకోవాలి. లైఫ్లో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ప్రాబబ్లీ ద ఓన్లీ సోర్స్ ఫర్ పూర్ పీపుల్. సో మీ అందరికీ తెలుసు, ఎవరైనా కనుక సొసైటీలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అంటే కనుక ముగ్గురు మనకి ప్రధాన కారణాలు అవుతారు. ఎనీ సొసైటీ యూ టేక్. ఒకటి గవర్నమెంట్, రెండోది ఏంటంటే తల్లిదండ్రులు, మూడోది ఏంటంటే చదువు చెప్పే గురువులు. ఈ మూడింటిలో ఏది స్లిప్ అయినా, ఏది కోఆర్డినేషన్ లేకపోయినా అక్కడ ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంచి టీచర్స్ ఉంటారు, మంచి పేరెంట్స్ ఉంటారు, కాకపోతే గవర్నమెంట్లో మనకి మంచి పాలసీస్ కనుక లేకపోతే దెన్ మనకి షైన్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అదేవిధంగా మంచి గవర్నమెంట్ ఉంటుంది, పేరెంట్స్ ఉంటున్నారు, కాకపోతే గురువులు సరిగ్గా లేకపోతే దెన్ అక్కడ కూడా మనకి ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది. మూడోది కూడా అంతే, గవర్నమెంట్ బాగుంటుంది, టీచర్స్ బాగుంటారు, కానీ పేరెంట్స్ కనుక కరెక్ట్గా పిల్లల్ని సరైన మార్గంలో వాళ్ళు కేర్ తీసుకోకపోతే అక్కడ కూడా స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 94% అంటే ఆల్మోస్ట్ ఆ 4th ప్లేస్లోకి మనము రాగలిగాము అని అంటే కనుక అటు ప్రభుత్వము, అటు టీచర్సు, అటు తల్లిదండ్రులు ముగ్గురి సహకారంతోనే ఈరోజు మన పిల్లలందరూ కూడా ఇంత మంచి పర్సంటేజ్ సాధించారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఒక మంచి కార్యక్రమం, ఎవరైతే ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్లో ఒక మంచి టాపర్స్గా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి, అలాగే మన గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహంగా షైనింగ్ స్టార్స్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ డిసైడ్ చేసి ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గత ప్రభుత్వంలో ఎలా ఉందో దానికంటే రెట్టింపుగా ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని బాగుపరచాలి. మనం ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రకాశం జిల్లా ఇటీవల జరిగిన మార్చి పరీక్షల్లో, ఎస్ఎస్సి పరీక్షల్లో 90.92%తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలబడింది. విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభను కనబర్చి మనకి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా క్యాష్ ప్రైజ్ అవార్డు కూడా అందుకున్నారు. జిల్లా స్థాయిలో చాలా ఘనంగా మనము నిర్వహించాము. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో కూడా మన విద్యార్థులు చక్కగా రాణించి మన పాత ప్రకాశం కింద 5 మంది విద్యార్థులు, అలాగే కొత్త ప్రకాశం కింద కూడా 3 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంపికై మన ప్రకాశం జిల్లాకి ఎంతో గర్వకారణంగా నిలిచారు. మీకోసం అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కింది స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అర్జీలకు పరిష్కారం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్లో సానుకూల ప్రజాభిప్రాయం పెంచడం కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున స్ఫూర్తితో మరింత చురుగ్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. చెప్పారు బాబు. జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసింది. ఈ కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. మోతీనగర్లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయం శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఆర్ నగర్లోని ఓ ఆసుపత్రిలో ఉదయ్ చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు రావడం కలకలం రేపింది. ట్రైనీ ఐపీఎస్పై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఫిర్యాదు అందిందని, పూర్తి విచారణ జరిపి పూర్వాపరాలు వివరిస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అవమానం నుండి ఆశయం వైపు అన్న ట్యాగ్లైన్తో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సింగరాయకొండ మండలం ఓళ్లపాలెంకు చెందినవాడు. రామాయపట్నంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ పై అధికారి అవమానించడంతో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయి 4వ ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించి తెలంగాణ క్యాడర్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై ఇన్స్టాగ్రామ్ వేదికగా ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ తనపై వచ్చిన ఫిర్యాదులు పూర్తిగా అవాస్తవమని, చట్టంపై పూర్తిగా నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని అన్నారు. కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ కొన్ని రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, రూమ్లోకి లాక్కెళ్లి చంపుతానని బెదిరించాడని, తనపై అకాడమీలో సహచర ట్రైనీలకు అక్రమ సంబంధాలు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నాడని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి జిల్లాలోని సొంత ఊరు ఓళ్లపాలెంకు వెళ్లినట్టు తెలుస్తుంది. పేద రైతు కుటుంబంలో పుట్టిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి కూరగాయల వ్యాపారం చేసుకునే నాయనమ్మ వద్ద పెరిగి డిగ్రీ అనంతరం 2018లో కానిస్టేబుల్గా ఎంపికై అనంతరం జరిగిన అవమాన ఘటనల నుండి ఐపీఎస్గా ఎదిగాడు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్థానంలో ఈ ఘటన అతని జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ను వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకొని ఉంటారో అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. అట్లానే బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ కూడా టెస్ట్కి పంపించాము. వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి ఉదయ్ కృష్ణారెడ్డి గారిది. ఆయన నిన్నంతా ఆహారం తీసుకోకుండా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు. ఏదన్నా ఆల్కహాల్ ఎక్కువైందా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరు. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ మనకి వస్తే కానీ మనకి పూర్తిగా క్లారిటీ రాదండి. బీపీ, పల్స్, శాచురేషన్స్, వైటల్స్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. పూర్తిగా స్పృహలో అయితే లేరు. అది డ్రౌజీగా ఉన్నారు. ఆయన స్టమక్ వాష్ చేశాక స్టమక్ వాష్ కంటెంట్స్ లో అబ్నార్మల్ గా అయితే ఏం డిటెక్ట్ అవ్వలేదు. ఫుడ్ పార్టికల్స్ కూడా ఏం కనపడలా. టాబ్లెట్స్ అలాంటివి కూడా స్టమక్ వాష్ లో అయితే ఏం రాలేదు. క్లియర్ లిక్విడ్ లానే వచ్చిందండి స్టమక్ వాష్. సో అంటిల్ ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చేదాకా మనం కూడా ఆయన ఏమి తీసుకోలేదని అనుకున్నాము.
పూర్తిగా కోలుకున్నా కానీ ఉదయకృష్ణారెడ్డి కోలుకొని మాట్లాడితే కానీ మనకు తెలియదు ఏం జరిగింది అనేది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే కక్షిదారులకు సహాయపడే డాక్యుమెంటరీ రైటర్లకు నష్టం కలిగించే 396 జీవోను రద్దు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు డిమాండ్ చేశారు. గుంటూరు రోడ్లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నేటి నుంచి నెలాఖరు వరకు పెన్ డౌన్ నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా కొన్ని మార్పులు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకొస్తున్నారని, దీనివల్ల కక్షిదారులకు నష్టంతో పాటు రిజిస్ట్రేషన్లు నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు కూడా నష్టం కలుగుతుందని అన్నారు. ఒక రిజిస్టర్ కావాలంటే డాక్యుమెంటరీ రైటర్ కక్షిదారులకు పలు సేవల ద్వారా పూర్తి చేస్తారని, అలా కాకుండా సేవా కేంద్రాల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే కక్షిదారులకు ఇబ్బంది అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవనానికి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని సరళీకృతం టెక్నాలజీ ప్రకారంగా గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను గురించి మా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం విజయవాడ వారి పిలుపు మేరకు మా వృత్తికి భంగం కలుగుతున్నందున మేము 27/2026 తేదీ నుంచి 31/7/2026 తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమానికి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఒంగోలు ఆఫీసులో కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం వారు కొద్దిగా మా డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నది, బ్రిటిష్ వాడి పరిపాలన నుంచి ఉన్నది. కాబట్టి మేము కూడా ఏంటంటే ఈ వృత్తి మీద ఆధారపడి కొన్ని తరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ లేఖరి యొక్క వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించి మాకు సౌలభ్యం కోసం మీరు ఎన్ని మౌలిక సదుపాయాలు చేసుకున్నా లేకు మీ టెక్నాలజీ ప్రకారం ఏదైనా చేసుకోండి, దాంట్లో డాక్యుమెంట్ రైటర్ పాత్ర అనేది మస్ట్ అండ్ షుడ్. కాబట్టి మీరు ఆలోచించుకొని ఈ 369 జీవోని కొద్దిగా సరళించుకొని మా వృత్తిని ఇబ్బంది లేకుండా మా రైటర్స్ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా సదవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాము. మేము గవర్నమెంట్ను కోరుకునేది ఏంటంటే 396 జీవోను రద్దు చేయాలి, మా జీవనోపాధిని యథాతథంగా కొనసాగించాలి. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ దస్తావేజుల లేఖరుల వృత్తిని ఇలాగే కొనసాగించాలి. గవర్నమెంట్ ఎన్ని అప్డేట్స్ తెచ్చినా కూడా వాటికి అనుగుణంగా మేము మౌల్డ్ అయ్యి వాటికి అనుగుణంగా దస్తావేజులను రాస్తూ కక్షిదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వృత్తిని ఇలా కొనసాగిస్తున్నాము. గవర్నమెంట్కి మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ 396 జీవోని రద్దు చేసి మా జీవనోపాధిని మాకు కల్పించాలి. కాబట్టి మేము విన్నవించుకునేది ఏంటంటే మా జీవనోపాధిని మాకు యథాతథంగా కల్పించాలి. ఒంగోలు కొత్త మామిడిపాలెంలోని ఈవీఎం గోదాము సముదాయాన్ని కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేశారు. ఈవీఎం గోదాంకు చేరుకున్న కలెక్టర్కు పోలీసు గౌరవ వందనం చేశారు. గోదాంలకు వేసిన సీళ్లను, రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి భద్రతా ఏర్పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ వెంకటరమణ, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఎన్నికల కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏం జరుగుతుంది మన అది ఇలా గమనించాం సార్.
షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని పలువురు విద్యార్థులు అన్నారు. 10 ఇంటర్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 191 మంది విద్యార్థులకు ఒంగోలు జీజీహెచ్ ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్గా ఎంపికైన ఒక్కొక్కరికి 20,000 నగదు సర్టిఫికెట్లను ప్రజాప్రతినిధులు కలెక్టర్ రాజాబాబు అందించారు. షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకున్న పలువురు విద్యార్థులు సభాముఖంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంచి మార్కుల సాధనలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వంలో ఏ విధంగా నడిచింది షైనింగ్ స్టార్స్ విద్యార్థులు వివరించారు. I am Sai Sri, a student of Sri Prakasam Government Girls High School, Addanki Mandal, and I have secured 591 in my 10th class board examinations. And I believe this achievement is not just only mine, it belongs to my parents who believed in me and my teachers who constantly guided me throughout this journey. And I would like to express my special gratitude to the government of Andhra Pradesh for organizing this wonderful. I am Samya and I am from Singarakonda Mandal. I have secured 597 in my 10th SSC board exams. First of all, Shining Star అనే అవార్డు రిసీవ్ చేసుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది అండ్ ఆల్సో చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ గుర్తింపును నాకు అందించిన నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి నా కంగ్రాచులేషన్స్. నా పేరు పూజిత, నేను ఈతపక్కల జెడ్పీహెచ్ఎస్ కొత్తపట్నం మండలం నుండి వచ్చాను. నాకు ఇంత ఘనత రావడానికి మా హెడ్ మాస్టర్ గారు చేసిన కృషి, నేను మండలం ఫస్ట్ అండ్ మా స్కూల్ మండలం ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మండలం నుంచి మేము ఫస్ట్ నుండి చాలా మా 6 years నుండి మా స్కూల్ ఫస్ట్ రావడం మాకు ఎంతో గర్వకారణం. మన అడిషనల్ డైరెక్టర్ గారు సుబ్బారెడ్డి గారు కూడా 100 days యాక్షన్ ప్లాన్ మంచిగా నిర్వర్తించారు. 100 days యాక్షన్ ప్లాన్కి కలెక్టర్ గారు కూడా చైతన్యం ఇచ్చి ఆఫీసర్స్ని మంచిగా అలర్ట్ చేశారు. మా హెడ్ మాస్టర్ చెంచుకునే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహణకు కలెక్టర్ రాజాబాబు శ్రీకారం చుట్టారు. ప్రకాశం భవనంలోని మీకోసం హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పి వెంకటరమణ, ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ప్రజలు కోరిన నేపథ్యంలో ప్రతి నెల 3వ సోమవారం వీరి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం వచ్చిన అర్జీలపై ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు మరింత దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవి నంబూరి దర్శకత్వంలో ఈ నెల 24వ తేదీన విడుదల కానున్న చెన్నై లవ్ స్టోరీని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీప్రియ కోరారు. సినిమా ప్రమోషన్ కోసం ఒంగోలు వచ్చిన సినీ జంట పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నో ప్రేమ కథలు వచ్చాయని, వాటికి భిన్నంగా చెన్నై లవ్ స్టోరీ ఉంటుందని అన్నారు. దర్శకుడు రవి నంబూరి ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తీశారన్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన బాణీలు చెన్నై లవ్ స్టోరీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.
విద్యార్థులతో కలిసి సినిమా ప్రమోషన్ వర్క్లో హీరో కిరణ్, హీరోయిన్ గౌరీప్రియ పాల్గొన్నారు. వారితో ఫోటోలు దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. చెన్నై లవ్ స్టోరీ జూలై 24th రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరు చాలా ప్రేమ కథలు చూసింటారు మన తెలుగులో. నేనైతే ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి ప్రేమ కథ అయితే ఇంతవరకు తెలుగులో మీరు చూడలేదు. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ ప్రేమ కథ ఏజ్కు సంబంధం లేకుండా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చూడొచ్చు. సో అందరూ మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే అయితే థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. 24th సినిమా చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అందరికీ. మా పాటలు ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా ఇంకా ఇంతకు మించి ఉంటుంది. సో విల్ డెఫినెట్లీ చూసాము వచ్చా. నైస్ నైస్. దియా మీ లవ్ ఫోటో అక్కడికి వెళ్ళి వెళ్ళైతే. చాలా చాలా మంచి సినిమా చేసాం, మంచి ప్రేమ కథ చేసాం, చెన్నై లవ్ స్టోరీ అని. చాలా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఒకటి చేసాం, చెన్నై లవ్ స్టోరీ అని. ఈ నెల జూలై 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. మేమైతే చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో సినిమాని మీరు అందరు కూడా చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు ఇందిరమ్మ గృహాలకు సమీపంలో కొప్పోలు ఫ్లైఓవర్ వద్ద గల డెకరేషన్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రి పెట్టుకునేందుకు ఈ గోడౌన్ ఉపయోగిస్తున్నారు. షేక్ రహంతుల్లా అనే వ్యక్తి గోడెం అద్దెకు తీసుకున్నారు. సుమారు 4 గంటల సమయంలో గోడెం నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేసినప్పటికీ గోడెంతో పాటు సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు 40 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అగ్నిమాపక పోలీసు అధికారులు తెలిపారు. जल्दी जी आता दो से कपड़े दिए हमने అదే మన టెస్ట్ వచ్చేసి हड़ताल సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ దీక్షను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం నగరశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు సాగర్ సెంటర్లో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను సిపిఎం నాయకులు విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థల ప్రయోజనాల కోసం ఈ రోజు విద్యార్థి సంఘాలు దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖండించండి. ఈ రోజు ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీ ఖండించండి. శాంతియుతంగా జరగాలి విద్యార్థి సమస్య అభ్యపాభ్యాలు మానేసి ఢిల్లీలో వీధుల్లో ఆమరణగా ఆర్దీక్ష చేస్తా ఉంటే నిన్న ఉదయాన్నే 6:30-7 గంటల మధ్య ఆయన శిబిరం మీద పడి పోలీసులు అత్యంత దుర్మార్గంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈరోజు ఆసుపత్రిలో వైద్యం కూడా చేయించుకోకుండా అక్కడ కూడా ఆర్దీక్ష చేస్తా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈ దీక్షలు ఆగిపోవు, మేము కొనసాగిస్తామని చెప్పేసి విద్యార్థి సంఘాలు మళ్ళీ ఈ రోజు నిన్నటి నుంచి ఆర్దీక్షలు కొనసాగిస్తా ఉన్నాయి. అందువల్ల ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పోరాటాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలీసులు ప్రయోగించి ఈ రోజు టీయర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో నిరంకుశమైనటువంటి చట్టాలని చేయడానికి, పార్లమెంటు సీట్లను పెంచుకోవడానికి రకరకాలైనటువంటి కుట్రలకి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో నిరంకుశమైనటువంటి పాలన మేము అంగీకరించం అని చెప్పి ఈరోజు వేలాది మంది విద్యార్థులు పార్లమెంటును ముట్టడించారు. బారికేడ్లని నెట్టుకొని టియర్ గ్యాస్లను లెక్క చేయకుండా, బాష్పవాయు గోళాలను కూడా లెక్క చేయకుండా పార్లమెంట్ ఆవరణలోకి ప్రయోగించారు. ఆ విద్యార్థుల మీద, బార్డర్లో శత్రువుల మీద సైన్యం ఏ విధంగా దాడులు చేస్తా ఉందో ఆ విధమైనటువంటి నిరంకుశంగా వ్యవహరించిన అయినా సరే లెక్క చేయకుండా వాళ్ళంతా పార్లమెంట్ ఆవరణలోకి వెళ్ళారు. గత్యంతరం లేనటువంటి స్థితిలో ఇప్పుడు చర్చలకు ఆహ్వానించినట్లు మనం వార్తలు వింటున్నాం. ఎందుకు వాళ్ళు ఆందోళన చేయవలసి వచ్చింది? ఏమిటి వాళ్ళ డిమాండు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. పాదర్తి సాగునీటి చెరువులో ఆక్రమణల తొలగింపు, చెరువు లోపల జంగిల్ క్లియరెన్స్ చేయించి సాగుకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ఆయకట్టు రైతులు మీకోసం కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారికి వినతి పత్రం అందజేశారు. దీని ద్వారా 5 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. చెరువు ఆయకట్టు పరిధిలో కొత్తపట్నం, రంగాయపాలెం, పాదర్తి, మోటుమాల, గుండమాల గ్రామాలకు చెందిన సుమారు 1000 మంది సన్న, చిన్నకారు రైతులు వరి పంట సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని రైతు కోటేశ్వరరావు తెలిపారు. కానీ పెద్ద చెరువుకు ఎలాంటి నీటి వసతి లేనందున పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి వరి పంట సాగు చేస్తున్నామన్నారు. తగిన వర్షం పడని సంవత్సరం పంట చేతికి రాకముందే మధ్యలోనే ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. మాది మోటుమాల గ్రామం. ముఖ్యంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ కలిసిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికి 3 వారాల నుంచి కలుస్తున్నాము. పెద్ద చెరువుకి కింద 5 పంచాయతీలకు సంబంధించిన గ్రామాలు కొత్తపట్నం, వలసపాలెం, పాదర్తి, మోటుమాల, గుండమ్మాల గ్రామాలకు సంబంధించిన రైతులు అక్కడ ఉన్నటువంటి భూమిలో వరి సాగు చేసుకొని జీవనం సాగిస్తుంటారు. పెద్ద చెరువు ఆయకట్టు 1000 ఎకరాల దాకా ఉంది. పెద్ద చెరువు లోపల విస్తీర్ణం వచ్చేసి 640 ఎకరాలు కలదు. ఈ యొక్క చెరువు లోపల మొత్తం చిల్ల చెట్లు పెద్ద పెద్ద చెట్లుగా మలిసిపోయి ఆ చెరువు బాగా పాడైపోయింది. దాంతోపాటు లోపల ఒక 40 ఎకరాల దాకా వేరే వ్యక్తులు సాగు చేస్తున్నారు. దీనిని తొలగించాలని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిశాము. అలాగే చెరువు చుట్టూ ఉన్నటువంటి చెట్లను కూడా తీపించేస్తే మాకు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుందని జాయింట్ కలెక్టర్ గారిని కలిశాము. జాయింట్ కలెక్టర్ గారు స్పందించారు. కనుక ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తే 5 గ్రామాల రైతులు బాగుపడతారని మేము కోరుకుంటున్నాం. జాతీయ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సోనం వాంగ్ చుక్ చేస్తున్న దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేట రైతు బజార్ వద్ద నిరసన తెలిపారు.
జిల్లా నాయకుడు సిహెచ్ వినోద్, కార్యదర్శి రవి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలు గత కొన్ని సంవత్సరాలుగా లీక్ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకోవడం లేదని విమర్శించారు. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తుంటే భగ్నం చేయడం సరికాదని అన్నారు. కొంతమంది ప్రముఖులు తప్ప ఇంకెవరు ముగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు అనేక సార్లు లీకేజీకి గురైనాయి. దాంట్లో నీట్ పరీక్ష కానివ్వండి, అంతకుముందు సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పరీక్షలు కానివ్వండి, ఈ విధంగా అనేక రకాల పరీక్షలు పేపర్ లీకేజ్ అవుతూ ఉన్నాయి. దీనిని ఖండిస్తూ అనేక పోరాటాలు కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే సోనం వాంగ్చుక్ అనేటువంటి వ్యక్తి 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆ దీక్ష కొనసాగింపుగా ఎస్ఎఫ్ఐ నాయకులు మళ్ళా దీక్షని కొనసాగిస్తూ ఉన్నారు. అయినా ఒక 25 రోజుల నుంచి ఈ ఉద్యమం జరుగుతూ ఉంటే విద్యాశాఖకి బాధ్యత. గత 20 రోజుల నుంచి ఇవాళకి 22 రోజులు సోనం వాంగ్చుక్ అని ఆయన ఈ పేపర్ లీకేజీలు 10 ఏళ్ల కాలంలో 89 పేపర్ లీకేజీలు అయినాయి, మీరు ఎటువంటి బాధ్యత వహించలేదు, మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీని మీద అని చెప్పేసి 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్న తరుణంలో ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన గురించి కానీ ఆ హంగర్ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు కానీ ఆయనతో కూర్చొని చర్చించిన విషయం సందర్భం ఏడా జరగలేదు. ఆయన పైపెచ్చు ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తున్నట్టు ఆయన శాంతియుతంగా పోరాటం చేస్తున్న అతన్ని పోలీసులు దౌర్జన్యంగా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలంటూ చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం ఆర్ఎస్కేలను ఏర్పాటు చేసి డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి దెబ్బతీస్తుందని డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా నేటి నుంచి ఈ నెల 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ ఉత్తరాలని పూర్తిగా తొలగించి పెట్టుబడిదారులైన పీపీపీ విధానంలో ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని ఏర్పాటు చేసి మాకు అన్యాయం తలపెట్టింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 30వ తారీఖు దాకా చేయతలపెట్టాము. ఈరోజు మొదటి రోజు. దీని మూలంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసేదేమనగా దస్తావేజు లేక లైసెన్సులను పునరుద్ధరించి మమ్మల్ని, మా కుటుంబాలని బజారు పాలు చేయకుండా మా యొక్క జీవనోపాధిని నిలబెట్టమని కోరుతున్నాం. నేను దస్తావేజ్ లేఖరుగా గత 40 సంవత్సరాల నుండి చేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రైవేటీకరణ చేసి దీన్ని పబ్లిక్ పీపీ విధానంలో తీసుకొచ్చి మా యొక్క జీవన విధానాన్ని రోడ్డు పరిస్థితి తీసుకొచ్చింది. కనుక ఈ వృత్తిపై జీవించే దస్తావేజ్ లేఖర్లు కానీ వారిని అంటిపెట్టుకుని ఉన్న అసిస్టెంట్ వర్కర్లు కానీ అందరూ చాలా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి వచ్చింది. కనుక ప్రభుత్వం వారు దయించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా అద్దంకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, వారి సహాయకులు నిరవధిక దీక్షలు, పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోతుందని, ప్రజలు తమ బాధను అర్థం చేసుకుని తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకొచ్చి టెస్టులు పెట్టి మరి పీపీపీ పద్ధతిలో వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ జరిపించాలంటే మరి దస్తావేజు వృత్తి మీద ఆధారపడినటువంటి దస్తావేజు లేఖర్లు కానీ
స్టాంప్ వెండర్లు కానీ, ఈటీపీ ఆపరేటర్లు కానీ, మరి వీళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళ సహాయకులు కానీ, వీళ్ళందరూ జీవన వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంతమంది ఏదో కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం మరి ఇంతమంది పొట్టలు కొట్టడం అనేది చాలా అన్యాయం. ప్రభుత్వం మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కొన్నాళ్ల క్రితం సింగరాయకొండలో జరిగిన అనుమానాస్పద మృతి కేసులో మృతుడి గుర్తింపు లభించడంతో మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. తమ ఆచారం ప్రకారం గ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేస్తామని వారు చెప్పడంతో సింగరాయకొండ సిఐ శ్రీహరి మృతదేహాన్ని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన విద్యార్థి సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి మల్లెతోట బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ కాలేదు, నడుస్తుంది. ఓకేనా? ఇది కేవలం మీ మత సంప్రదాయాల ప్రకారం ఇప్పటికీ మాకు 2వ తారీఖు వరకు ఆగి 2వ తారీఖు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అంటే ఈ గ్యాప్లో మేము ఏం చేసామంటే ఈ ఫోటోలన్నీ కూడా అన్ని సోషల్ మీడియా యాప్లు, పత్రికలకు అన్నిటికీ ఇవ్వడం జరిగింది. చివరి కనీసం ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలియదు కాబట్టి వాళ్ళు కనీసం చేరాలనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నాలు మా పోలీసు అన్నిటిలోనూ అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలోను మరియు ప్రెస్ కూడా అందరూ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన యువనేస్తం ఫౌండేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఫేస్బుక్ పేజ్లోను మరియు ట్విట్టర్ పేజ్లో అన్నింటిలో కూడా లైవ్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల యువనేస్తం ఫౌండేషన్ వారి ఫేస్బుక్ పేజ్ని వాళ్ళ తండ్రి గారు రాజేశ్వర్ గారు వాళ్ళ బంధు ఆ రోజు రాజశేఖర్ గారు దాన్ని గమనించి వారికి ఫోన్ చేస్తే వారు నా నంబర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మాట్లాడి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అద్దంకి మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని తహసీల్దార్ తెలిపారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా పకడ్బందీగా రూపొందించేందుకు రెవెన్యూ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందన్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడం, డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. గత నెల అనగా జూన్ 15 నుంచి ఈ నెల 14 వరకు ఎస్ఐఆర్ కార్యక్రమం అద్దంకి నియోజకవర్గ పరిధిలో జరిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో ఓటర్లంతా సహకరించి మన అద్దంకి రూరల్ మండలంతో పాటు అద్దంకి నియోజకవర్గం మొత్తం 100% డిజిటలైజేషన్ పూర్తయ్యేలాగా సహకరించారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఈ నెల 24 వరకు సదరు కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. మనకి 13వ తారీఖు నాటికే 100% డిజిటలైజేషన్ పూర్తయినందున మిగతా ఈ లోపు ఏదన్నా చిన్న లోటుపాట్లు అంటే చిన్న క్లరికల్ మిస్టేక్స్, ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయటం, ఏదన్నా బ్లాక్ ఫొటోస్ ఇలాంటివి ఏదన్నా ఉంటే ఒకసారి ఎడిట్ చేసుకొని ఈ పొడిగించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని సరి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం 14తో ముగిసినప్పటికీ 24 అద్దంకి సబ్ పోస్టాఫీసును వేరే ప్రాంతానికి బదిలీ చేయాలనే ప్రతిపాదనలపై స్థానిక ప్రజలు, ఖాతాదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోస్టాఫీసు ప్రాంగణం వెలుపల ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు పోస్టాఫీసు ఎంతో కాలంగా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుందన్నారు. మన వాళ్ళుగా రామనగర్ నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అందుబాటులో మన వాళ్ళు ఉంటారు కాబట్టి మేము తొందరగా పని చేయించుకుంటున్నాము. అదే ఈ పోస్ట్ ఆఫీస్ హెడ్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అక్కడ పలికే వాళ్ళు ఆదులు లేడు. ఎన్నిసార్లు పోయినా మన వాళ్ళుగా సిబ్బంది కొరత ఇక్కడ మోయినంగా ఉంది. వర్క్ బాగా చేస్తారు. ఇది ఈ హెడ్ ఆఫీస్ ఆడకి వెళ్ళింది అనుకోండి, ఆడ సిబ్బంది కొరత వల్ల అనేక ఇబ్బందులు మేము పడుతున్నాం. ఎందుకంటే నేను స్వయాన్ని చూశాను. కనీసం మన డబ్బులు మనం తీసుకోవాలంటే కిలో నుంచి పరిస్థితి వచ్చింది. అందుకని ఈ చుట్టుపక్కల ప్రజానీకానికి అందరికీ ఆర్డీఎల్ పని వాళ్ళు చాలా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు.
పాఠశాల విద్యను ప్రోత్సహించేలా అందిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డులు ఒక గౌరవమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. జీజీహెచ్ ఆడిటోరియంలో కలెక్టర్, ప్రజాప్రతినిధులు అవార్డు ప్రదానం. ఒంగోలు ఇందిరమ్మ గృహాల వద్ద గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 40 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్న అధికారులు. జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంటరీ రైటర్స్ పెన్ డౌన్. తమ జీవనాన్ని దెబ్బతీసే 396 జీవో రద్దు చేయాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. ఎంత సంపాదించి ఏం లాభం, చివరికి నీ మీద చల్లేది చిల్లరే అయినప్పుడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.